Welcome to your new home. Arvindo Darupuna of gift hamper, sir. Welcome to new home. Congratulations. Thank you very much, sir. మమ్మల్ని నమ్మి ఆర్విండో నమ్మి మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. మీరు ఇచ్చేటువంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ సెంచరీ ప్లైవుడ్ ఏదైతే ఉందో సెంచరీ ప్లైవుడ్ సేమ్ డే మాకు వచ్చేసరికి స్కాన్ చేసి మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి టెస్ట్ సర్టిఫికెట్స్ కూడా మాకు పంపించేసాను. మా వెంచర్ లో 48 హౌసెస్ ఉంటే సో అండ్ సో ప్లైవుడ్ వాడాను, ఇది నా సర్టిఫికెట్స్ వచ్చాయని చెప్పి నేను అందరితో ప్రౌడ్ గా చెప్పగలిగాను. సార్ ఇంకొకటి, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది సార్. మనం ఏంటంటే మన ఇష్టాలు చెప్పాలి, యాజ్ ఎ కస్టమర్ గా మనకు ఆ రైట్ ఉంది. రేటింగ్ అంటే 5 out of 5 ఇస్తాం. అంటే మాకు ఇంత మంచిగా ఇంటీరియర్ చేసి ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనకు అవుట్పుట్ వచ్చి చాలా బాగా నాకు నచ్చింది. సేమ్ అదే క్వాలిటీ ఆఫ్ వర్క్ మెయింటైన్ చేస్తారని చాలా రోజుల నుంచి మన సోషల్ మీడియాలో ఒక క్లయింట్ ఫాలో అవుతున్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే ఆ క్లయింట్ అంటే ఇంటీరియర్ డిజైన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన క్లయింట్ వల్ల కొలీగ్ అనమాట. సో మన వీడియోస్ చూస్తూ ఆర్బీ ఇంటీరియర్ తో వెళ్దామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన క్లయింట్ ఫైన్ డే మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హ్యాండ్ ఓవర్ చేసిన క్లయింట్ తో మాట్లాడగా వాళ్ళకి కూడా ఆర్బీ ఇంటీరియర్ డిజైన్ చేసిందని తెలుసుకొని ఆ రోజు నుంచి టోటల్ ఫ్యామిలీ అంతా ఫిక్స్ అయిపోయారు. కంపల్సరీ మనం కొన్న ఇల్లు కంపల్సరీ ఆర్బీ ఇంటీరియర్ తో చేయించుకోవాలని. సో ఆ క్లయింట్ మరొకరు గారండి మన వెంకట రామకృష్ణ గారు అనమాట. సో ఫైన్ డే మన నిజాంపేట్ ఆఫీస్ లో ఇంటీరియర్ కన్సల్టేషన్ కి వచ్చారు, కన్సల్టేషన్ తీసుకున్నారు. అప్పటికి వాళ్ళకి ఆ టోటల్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ కావడానికి నియర్లీ 6 months to 1 year ఆఫ్ టైం ఉందన్నమాట. అయినా సరే ఒక 4 months ఉండగా హ్యాండ్ ఓవర్ 4 months ఉండగానే మనతో ఇంటీరియర్ డిజైన్ డీల్ అనేది క్లోజ్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి 3D డిజైన్ కి వెళ్ళడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మనం చేస్తుంది వచ్చేసి టోటల్ 5 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఇది వచ్చేసి ఈ లొకేషన్ వచ్చేసి మనకి అమీన్పూర్ లో ఉందన్నమాట. టోటల్ డీటెయిల్స్ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఇదేనండి మీరు చూస్తున్న G+2 ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా మనము ఇంటీరియర్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం అనేది. సో ఇప్పుడు నేను వచ్చేసి 2nd floor లో ఉన్నానండి. ఈ టోటల్ బిల్డింగ్ కి ఇంటీరియర్ డిజైన్ వర్క్ అనేది మనం చేయడం జరిగింది. సో మన క్లయింట్స్ వెంకట రామకృష్ణ గారు అండ్ గణేష్ గారు మనని ఎలా ట్రస్ట్ చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మనకి ఇవ్వడం జరిగింది అనేది కూడా ఈ టోటల్ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ్ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మనము ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. నాతో పాటు మన టీంలో ఇంటీరియర్ డిజైనర్ హెడ్ అయిన నిత్యాసిని అండ్ ఆల్సో మన ఎడిటర్ చీఫ్ యాకన్న యాజ్ వెల్ యాజ్ నా అసిస్టెంట్ అయిన భార్గవ్ కూడా ఈ షూట్ లో పాల్గొనడం జరిగింది. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా బాగుంటుంది. ఇల్లు చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి. G+2 ఫ్లోర్స్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్. ఇందులో మనము ఇంటీరియర్ డిజైన్ ఎలా చేసామనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. స్టే ట్యూన్. మన క్లయింట్ వెంకట రామకృష్ణ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మనల్ని చాలా రోజుల నుంచి మనల్ని ఫాలో అవుతూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందాక ఆల్రెడీ నేను కార్లో చెప్పాను కదండి, సార్ ఏదైతే మనల్ని రిఫరెన్స్ త్రూ మనం రీచ్ అయ్యారో దానికంటే ముందే మనల్ని సోషల్ మీడియాలో చాలా, సారే కాదు సార్ ఫ్యామిలీ అందరూ మన సోషల్ మీడియాలో మన ఫాలోవర్స్ అండి. వాళ్ళు మన వీడియోస్ చూసి ఎడ్యుకేట్ అయ్యి ఆర్బీ ఇంటీరియర్ చేస్తే బాగుంటుందని నమ్మి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఇలా మన గురించి డిస్కస్ చేయడంతో అప్పుడు మా ప్రాజెక్ట్ కూడా ఆర్బీ ఇంటీరియర్ చేశారని చెప్పేసి సార్ వాళ్ళ కొలీగ్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అనమాట. ఆర్బీ ఇంటీరియర్ తో వెళ్తే బాగుంటుందని ఇంకా ట్రస్ట్ పెరిగి మనల్ని రీచ్ అయ్యారనమాట. ముందుగా ఆర్బీ ఇంటీరియర్ తరపున వెంకట రామకృష్ణ గారికి వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీకి కూడా. సార్ మీకు కూడా వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. ఆర్బీ ఇంటీరియర్ తరపున ఒక గిఫ్ట్ హ్యాంపర్ సార్. వెల్కమ్ టు న్యూ హోమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్సో మీకు కూడా
ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మమ్మల్ని నమ్మి ఆర్బిటో నమ్మి మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని మొత్తం మన టీం అందరు కలిసి విజువల్ రియాలిటీగా మార్చడానికి చాలా సహకరించారు. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, క్లయింట్ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్. క్లయింట్ సపోర్ట్ ఉన్న ఇల్లులు ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో లెట్స్ సెలబ్రేట్. ఆర్బిటో ఒక సంప్రదాయం ఉంది సార్, హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఒక సెలబ్రేషన్ చేసుకుంటాం, గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చుకుంటాం, కేక్ కోస్తాం. సేమ్ మీరు కూడా మీ ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటారో మాకు కూడా మీ ప్రాజెక్ట్ ఇచ్చి ఇంత సంతోషంగా మమ్మల్ని అంటే మీ టోటల్ హ్యాపీనెస్ లో భాగం చేసుకున్నందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ. కేక్ కోసి మనము స్టార్ట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రీషియస్ టైం ని గౌరవించి మాకు ఇలా ఇవ్వడానికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో మన ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేయక ముందు మనకు తెలుసు మీరు మమ్మల్ని ఎలా రీచ్ అయ్యారు అని మనకు తెలుసు. మన వ్యూవర్స్ కూడా తెలిస్తే ఇంకా కొంచెం ఎడ్యుకేషన్ గా పనికొస్తుంది. అండ్ ఆల్సో అసలు ఎలా రీచ్ అవుతున్నారు ఆర్బిటోకి, ఎలా ఇంటర్నల్ గా ఎలా ఉంటుంది, ఏముంటుంది అని కూడా తెలిస్తే బాగుంటుందని. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద డీటెయిల్ అంటే మన టోటల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఇనిషియల్ స్టేజ్ లో మమ్మల్ని ఎలా రీచ్ అయ్యారు అనేది కూడా మనం తెలుసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో అడుగుతున్నాం సార్. సో ఎలా రీచ్ అయ్యారు సార్ ఆర్బిటోని? అంటే యాక్చువల్లీ 2023 అన్వర్డ్స్ మేము ఇన్స్టాలో మీ పేజ్ ని లైక్ చేయడం జరిగింది సార్. అంటే చాలా ఇంటీరియర్ కోసం మేము చాలా తెలుసుకున్నాం. నేను సివిల్ ఫీల్డ్ లో ఉన్నా, ప్లస్ నాకు కూడా ఇంటీరియర్ కొంత నాలెడ్జ్ ఉంది. దానిపైన ఇంకా మీ నుంచి చాలా తెలుసుకునే వీడియోస్ ని బట్టి నేను 2024 లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానండి. హైదరాబాద్ షిఫ్ట్ అయినాక అప్పటికి మాకు ఎటువంటి హౌస్ ప్లాన్ లేదు. బై గాడ్ గ్రేస్ మాకు హౌస్ ప్లాన్ వచ్చినాక నెక్స్ట్ మేజర్ స్టెప్ ఏంటి ఇంటీరియర్. మొత్తం మేజర్ లుక్ మనకు వచ్చేసరికి ఇంటీరియర్ మీద ఉంటుంది. ఇంటీరియర్ కి ఎవరికి ఇస్తా బాగుంటది అంటే చాలా మంది కొలీగ్స్ తో డిస్కషన్ చేసినాక సో ఎక్స్‌వైజెడ్ స్టూడియోస్ అన్నారు. బట్ నా ఇప్పుడు ఒకటే ఉండేది, నేను వీడియోస్ చూసేటప్పటికి నాకు ట్రస్ట్ ఉంది. ఆర్బీ ఇంటీరియర్ ఎంత ఓపెన్ గా చెప్తున్నారంటే ఆ క్వాలిటీ ఆ ట్రస్ట్ ఉందని చెప్పేసి అప్పుడు ఫైనల్ గా నేను మీ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత మీరు చెప్పేటువంటి సజెషన్స్ గానీ వాల్యుబుల్ సపోర్ట్స్ గానీ చాలా చూసినాక సరే డిజైన్ ఫైనల్ అయిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు సార్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ కి ఎక్కడ మీరు కానీ నేను కానీ తావివ్వాల. మీరు ఏదైతే డిజైన్ ఫైనల్ చేస్తారో ఇంకా అదే డిజైన్ లాస్ట్ స్టేజ్ వరకు వచ్చింది. మధ్యలో ఎక్కడ కూడా మనం ఎక్కడ చేంజెస్ ఏం లేదు. అదొకటి మేజర్ ఇంపాక్ట్ మనకి బాగా ఎగ్జిక్యూషన్ టైంలో ప్లస్ అయింది. సో ఆ విధంగా మన వెంకట రామకృష్ణ గారు అండ్ గణేష్ గారు ఫ్యామిలీ మనల్ని రీచ్ అవ్వడం జరిగింది. సార్ మన ఆఫీస్ కి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ టైం మీరు ఒక్కరే విజిట్ అయ్యారు కదా? ఫస్ట్ టైం నేను వైఫ్ ఇద్దరు విజిట్ అయ్యారు. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? మాట్లాడినాక మొత్తం వచ్చారు. తర్వాత మాకు ఒక స్లాట్ ఇచ్చారు. సో అండ్ డేట్ లో వచ్చి మెజర్మెంట్స్ తీసుకుంటామని. మెజర్మెంట్స్ తీసుకొని యాక్చువల్లీ మేము సివిల్ ఇంజనీరింగ్ లో బీవోకి ఎట్లయితే ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాము అదే విధంగా సేమ్ ఆ బీవోకి లాగా మీ బీవోకి ఇచ్చారు సార్. అదొకటి నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డ్రాయింగ్స్ ఉన్నాయి. ఆ డ్రాయింగ్స్ బట్టి నేను కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అన్ని కూడా వచ్చేసింది. అంటే నేను అనుకున్న బడ్జెట్ కి ఎక్కడ నేను ఎక్స్ట్రాకి పోయే ఛాన్స్ కూడా నాకు రాలా. అంటే నేను ఏదైనా స్పెషల్ గా చేంజెస్ చేస్తే తప్ప మీరు ఇచ్చేటువంటి మోడ్ ఆఫ్ మెజర్మెంట్స్ లో కానీ అవన్నీ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ గా వచ్చేసినాయి. సో కొటేషన్ ఎలా అనిపించింది సార్? కొటేషన్ తీసుకున్న తర్వాత కొటేషన్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. దాని తర్వాత మనకి మీరు డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఇంకా అది చాలా మనకి హెవీగా ఉందా రీజనబుల్ ఉందా? చాలా హెవీగా ఇచ్చారు డిస్కౌంట్. మార్కెట్ ప్రైజెస్ తో కంపేర్ చేస్తే మీరు ఇచ్చేటువంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ సెంచరీ ప్లైవుడ్ ఏదైతే ఉందో సెంచరీ ప్లైవుడ్ అట్ ద టైమ్ ఆఫ్ అరైవల్ సేమ్ డే మాకు వచ్చేసరికి స్కాన్ చేసి మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి టెస్ట్ సర్టిఫికెట్స్ కూడా మాకు పంపించేసారు. అంటే ట్రస్ట్ అంటే నేను 10 మందికి చెప్పుకోగలిగా. మా వెంచర్ లో 48 హౌసెస్ ఉంటే సో అండ్ సో ప్లైవుడ్ వాడాను, ఇది నా సర్టిఫికేట్స్ వచ్చాయని చెప్పి నేను అందరితో ప్రౌడ్ గా చెప్పగలిగాను. ఎలా అనిపించింది ఆ టైంలో? అది అందరూ రియాలిటీ అనేది మీకు ఎగ్జిబిషన్ లో చూపిస్తే అది అందరూ కూడా అట్లా చెప్పలేరు. సెంచరీ ప్లై ఇస్తామని చెప్పేసి అంటారు కానీ ఆ రిజిస్ట్రేషన్ చేయడం ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా జరగడం అది అందరూ చేయరేది. సో గణేష్ గారు మీరు చెప్పండి, మన ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది, మన పేపర్ వర్క్ ఎలా ఉంది, అగ్రిమెంట్ కానీ అలాంటి ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది పేపర్ వర్క్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే మాకు ఇంత మంచి డిజైన్ ఇచ్చారు, ఇంటీరియర్ డిజైన్. మీరు వెంకట రామకృష్ణ ఇద్దరు వచ్చినప్పుడు కొటేషన్ తర్వాత మీ ఫ్యామిలీలో డిస్కషన్ జరిగిన తర్వాత చాలా ఫాస్ట్ గా ఐ థింక్
విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే మీరు డెసిషన్ తీసుకొని, అంటే ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉంది, ఇంకా టైం ఉంది, ఎందుకు మీరు తొందరగా అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని డిజైన్ ఫేజ్ కి వెళ్ళిపోయారు? సార్ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు మార్కెట్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది సార్, సివిల్ ప్లస్ మార్కెట్ ఫీల్డ్ లో. ఆ ఎక్స్పీరియన్స్ మీద మేము కూడా మార్కెట్ లో వేరియేషన్స్ చూసాం, వేరే వేరియేషన్స్ చూసి తర్వాత మీ మీద ఆ ట్రస్ట్, మీరు ఇచ్చే ఆ రేట్స్, వాట్ మెటీరియల్ క్వాలిటీ, దానికి మనకి బాగా నమ్మకం అనిపించింది. వెంటనే మనకి చేయించుకోవాలనిపించింది మీతో. అయితే మన దగ్గర ఉన్న పేపర్ వర్క్ ఎలా ఉంది సార్? నాకు మీ డాక్యుమెంటేషన్ వర్క్ ఇదంతా బాగా నచ్చింది సార్. అది ట్రస్ట్ఫుల్, ఎందుకంటే ఈ రోజుల్లో మనకి డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటే కదా ట్రస్ట్ఫుల్, అది మీరు ఆ ట్రస్ట్ ఇచ్చారు. సో ఓవరాల్ గా అయితే ఇనిషియల్ స్టేజ్ లో మీరు హ్యాపీ, భరోసా పెట్టుకున్నారు మా మీద. మేము చాలా హ్యాపీ సార్. చూసారు కదండి, నేను ఆ క్లిప్స్ కూడా వేస్తాను చూడండి. ఎప్పుడైతే మనల్ని రీచ్ అయ్యి మన అగ్రిమెంట్ చేసుకొని ఉన్న రోజు ఎలా అయితే అందరు నవ్వుతున్నారో, ఈ రోజు కూడా అలానే నవ్వుతున్నారు. ఇట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ఇంటీరియర్ ఫీల్డ్ అండి. ఎందుకంటే ఇది 1 day లో డెలివరీ చేసే ప్రోడక్ట్ కాదు, నియర్లీ 2 to 3 months ఆఫ్ ట్రావెల్ చేయాలన్నమాట. ఒక క్లయింట్ తో మనము ట్రావెల్ చేసే మూమెంట్ ఇది. సో 2 side నుంచి మీకు సపోర్ట్ ఉంటేనే ఇంత బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ కానీ, ఇంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది మనము బిల్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు వెంకట రామకృష్ణ గారు అండ్ గణేష్ గారు, సార్ మనం చేసిన ఇంటీరియర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, లేదా మేడం అయినా సార్ మీరు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఇల్లు ఇప్పుడు మన లివింగ్ రూమ్ లో ఉన్నాం సార్, ఇది G+2 కదా సార్. ఇందులో మనం ఎంత వర్క్ చేసాం సార్? అంటే ఫస్ట్ ఈ 2 floors చేసాము, అండ్ కింద కూడా ఏమైనా వర్క్ చేసాము. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో టీవీ యూనిట్ చిన్న కూలర్ వర్క్ చేసాం. నైస్. సో మేజర్ గా మనకి 2 floors అని కవర్ చేయాలి. BHK 2 floors అనేది చేయించుకోవాలి. యాక్చువల్లీ మనకి ప్లాట్ వచ్చేసరికి 1410 SFT సార్, వెస్ట్ ఫేసింగ్ G+2 బిల్డింగ్. మనకి కార్పెట్ ఏరియా వచ్చేసరికి నియర్ అబౌట్ 1190 SFT వస్తుంది సార్. ఫస్ట్ మనం మాట్లాడుతున్న టీవీ యూనిట్ సార్. టీవీ యూనిట్ లో మేము చాలా వీడియోస్ చూసాం. మేము వీడియోస్ చూస్తున్నాక మేము ఏమనుకున్నాం అంటే, మాకు ఇట్లానే కావాలి అని చెప్పేసి మేము చాలా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాం. అంటే ప్రతిదీ బెడ్రూమ్ గానీ, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ గానీ, టీవీ యూనిట్, కిచెన్ అన్ని మేము స్క్రీన్ షాట్స్ తీసుకున్నాం. సో అంటే ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఎవరింటికి వెళ్తే చూడడమే తప్ప మన పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే లేదు. స్టూడియోకి వెళ్ళినప్పుడు మేడం కూర్చోబెట్టారు, అక్కడ మీద ఒకటి ఉంది కదా సార్, మీరు చేసుకున్న మోడల్ కూడా చూపించారు, చాలా బాగా అనిపించింది. చెప్పే ట్రాన్స్పరెన్సీ చాలా బాగుంది. తర్వాత మేము తీసుకున్న స్క్రీన్ షాట్ పెట్టాం మేడం కి, బట్ మేడం అందులో నుంచి అలా రొటీన్ వద్దు మ్యామ్, మీకు కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామని ఇలా యూ షేప్ ఇచ్చారు. మా గృహప్రవేశం రోజు సార్ ఒకటి చెప్పాలి, అందరికి నచ్చింది. అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇల్లు చాలా బాగుంది, బాగా క్వాలిటీగా కట్టుకున్నారు, ఇంటీరియర్ చాలా బాగుంది, లామినేట్స్ బాగున్నాయి, ఎక్కడ హెవీ అవ్వలేదు. అంటే మేము ఏదైతే మేడం అడిగామో అందరూ మాకు అది చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్ మేమైతే. ఇంకా నిత్యా మేడం ని చాలా విషయాల్లో మేము సజెషన్ తీసుకున్నాం సార్. సో అలా మాకు హ్యాపీ అన్నమాట. మేము సెలక్షన్ స్టేజ్ లోనే ఫీల్ అయ్యాం సార్ హ్యాపీనెస్ ని, నిజం చెప్పాలంటే. తర్వాత పెట్టాక అది ఇంకా 200% అయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఇక్కడ చెప్పాలంటే ముందు పేషెన్స్. అక్కడ డిజైనర్ కు ఉండేటువంటి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ చేంజెస్ చిన్న వీటికి కూడా మనం చేంజెస్ చేస్తుంటే ముందు వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. ఓకే, ఆ ఫ్రీ హ్యాండ్ తో వాళ్ళు చాలా మంచి అవుట్పుట్ మాకు ఇచ్చారు డిజైన్. అది స్పెషల్ థ్యాంక్ టు నిత్య మేడం సార్. అది సో విన్నారు కదండి. యాక్చువల్లీ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటీరియర్స్ అంటే కేవలం వుడ్ వర్క్, లామినేట్స్ కాదండి. ఇంటీరియర్స్ అంటే మనం ఎలాంటి లైటింగ్ పెడుతున్నాం, ఎలాంటి టైల్స్ వేస్తున్నాం, ఎలాంటి డెకర్స్ పెడుతున్నాం, అండ్ ఎలాంటి ఎలక్ట్రానిక్స్ కానీ, ఇవన్నిటి సజెషన్ చాలా ఇంపార్టెంట్. సో మేడం ఆల్రెడీ చెప్పారు సరే, ఇంత ఆనందంతో, ఇంత హ్యాపీనెస్ తో మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మ్యామ్, చాలా వరకు కిచెన్ లో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి, చాలా కిచెన్ లో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కిచెన్ గురించి మీరు చెప్తే బాగుంటది, మీరిద్దరు కిచెన్ గురించి మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశం నాది. సార్ యాక్చువల్ గా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ సార్, సెకండ్ ఫ్లోర్ వచ్చి మాది. మాకేంటంటే మెయిన్ ఉన్న కన్సర్న్ కిచెన్ సార్. ఎందుకంటే ఎక్కువసేపు కిచెన్ లో ఉంటాము, కిచెన్ లోనే వర్క్ చేస్తాము, అంటే కిచెన్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము, ఇక్కడ ఎక్కువ టైం ఉంటాం. కాబట్టి మాకేంటంటే ఫస్ట్ నుంచి మేడం చెప్పాను, మేడం కిచెన్ లో చాలా మందివి ఇలాంటి కలర్స్ చూసాము, మాకైతే కొంచెం ప్లెజెంట్ గా కావాలి, హాయిగా ఉండాలి మ్యామ్. అంటే చెప్పాలంటే ఇంకా ఈ చిన్న యూనిట్ సార్ నాకు ఇది చాలా, అంటే నేను నా హైట్ కి ప్రతిసారి అక్కడ తీసుకోలేదు కదా, కొంచెం ఇంపార్టెంట్ ఉంటే ఎలా మ్యామ్ అంటే, ఇక్కడ పర్వాలేదు మ్యామ్, మీకు ఓపెన్ ఒకటి ఇస్తాను చిన్నది, మీకు బాగుంటుందని చెప్పారు. నాకు ఇది చాలా నచ్చింది సార్, అంటే ఈజీగా ఉంటుంది. ఇవి కూడా అంటే మొత్తం గ్లాస్ వద్దు, పైన అంతా గ్లాస్ పెట్టుకుంటే బాగుంటుంది మ్యామ్ అని చెప్పారు. మేడం సజెస్ట్ చేశారు, 2 కలిపాం సార్, కాంప్రమైజ్ అయ్యాము. కొన్ని రోజులు మేడం కాంప్రమైజ్ అయ్యారు, చాలా హ్యాపీ అనిపించింది సార్ మాకైతే. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ప్యారడైజ్ గ్రీన్ కలర్. మీరు ఎన్ని మల్టిపుల్ అటెంప్ట్స్ లో ఈ కలర్ చూస్ చేసుకున్నారు మేడం? యాక్చువల్లీ ఈ కలర్ ఒక 2 times కే కదా మ్యామ్, ఒక 2 times లో మనం ఈ కలర్ ని ఓకే చేస్తాం. 2 చేంజెస్ సార్, జస్ట్ 2 చేంజెస్. అంటే మేము గ్రీన్, లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ అలా అడిగాము, బట్ అది రొటీన్ అయిపోయింది మ్యామ్. ఇప్పుడు ట్రెండీగా ఇది బాగుంటుంది, మీకు చాలా అంటే గ్లిటర్ కూడా ఉంటుంది దీనిపైన, మీకు షైనింగ్ ఉంటుంది అని చెప్పారు. లామినేట్ సెలెక్ట్ చేసే రోజు చూపించారు మ్యామ్ మాకు, ఓకే అని వెళ్ళిపోయాం సార్. నైస్.
యాక్చువల్లీ ఇది వచ్చేసి డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ అన్నమాట. ఎస్ సార్. ఇందులో మన ఇచ్చిన సజెషన్ కి మీరు సాటిస్ఫైడ్? సాటిస్ఫైడ్ సార్, ఫుల్లీ సాటిస్ఫైడ్. అది పెడితే మాకు కంజెస్టెడ్ గా ఉండేది సార్. మనం ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. హ్యాపీగా ఉంది సార్ మాకు. సో అంటే హ్యాపీనెస్ చెప్పలేమన్నమాట, ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుసు అంటే డిజైనర్ చెప్పేది నిజం సార్. ఇంకొకటి, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటది సార్. మనం ఏంటంటే మన ఇష్టాలు చెప్పాలి. యాజ్ ఎ కస్టమర్ గా మనకు ఆ రైట్ ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మనము డబ్బులు పెడుతున్నాం అనేది మైండ్ సెట్ తో ఉండకూడదు సార్. డబ్బు పెడుతున్నాం కాబట్టి ఇష్టాలు చెప్పడం వరకే ఉండాలి. వాళ్ళ సలహా తీసుకుంటే అవుట్పుట్ బాగా వస్తుంది సార్. లేదంటే ఏమవుద్దంటే, మనం నచ్చిన కలర్ పెడతారు, వాళ్ళదేముంది సార్, ఓకే మేడం మీకు నచ్చిన కలర్ బెడ్రూమ్ అయినా కిచెన్ పెడతామంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్తారు, ఏంటి ఫ్రెండ్స్ అనుకోండి, ఏంటి ఈ కలర్ వేయించామంటారు. మనకైనా కొన్ని రోజుల తర్వాత బాలేదు కదా అనిపిస్తుంది. ఆ గిల్ట్ ఉండదు సార్. వాళ్ళని ఫాలో అవడం వల్ల గిల్ట్ ఉండదు. పెట్టిన రూపాయికి వాల్యూ ఉంటుంది సార్. సో మేడం చెప్తుంది విన్నారు కదండి, డిజైనర్ అంటే డిజైనర్ చెప్పిన మాటలు కొంత రెస్పెక్ట్ తో మనం వినగలిగితే కంపల్సరీ అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట. యాక్చువల్లీ పూజా యూనిట్ కోసం మనకున్న రూమ్స్ చాలా చిన్న సార్, 3x5 feet. అయితే అందులోనే మనం ఏంటంటే, ముందు మాకు కావాల్సింది స్వామివారు ముఖబింబం వచ్చేసరికి నవ్వుతూ ఉండాలి. అయితే నాగరాజ్ సార్ ఒక PDF పంపించారు. అందులో ఒక 80 ఒక 90 పిక్చర్స్ ఉన్నాయి. చూస్తే మనకి అందులో చూస్తే ఒక 2 మ్యాచ్ అయినాయి. ఆ రెండిట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే పూజా రూమ్ అనేది చాలా ప్లెజెంట్ గా లోపలికి వెళ్ళి, ఈ రోజు మేము పూజ చేస్తాం కదా, మాకు అనిపించింది కొంచెం చిన్నదైనా సరే చాలా మంచిగా అనిపించింది. పూజ చేసేటప్పుడు ఆ వైబ్స్ గానీ చాలా మంచిగా. స్టోరేజ్ కి కూడా బాగా ఇచ్చారు. మేడం చెప్పారు, ఆ లెడ్జెస్ కూడా మీకు పక్కన పెడతాం మ్యామ్, చిన్న చిన్న ఫొటోస్ పెట్టుకోవచ్చు, నాట్ ఓన్లీ ఒక ఫ్రేమ్, మీరు సైడ్ కూడా పెట్టుకోవచ్చు అన్నారు. అంటే ఇవన్నీ కొంచెం న్యూ సార్, మాకు న్యూ ట్రెండే. బట్ వీడియోస్ చూసి మేము అడిగాం అనమాట, ఇలా కావాలి మేడం, అలా కావాలి అంటే మేడం మాకు నీట్ గా ఇచ్చారు సార్. ఇప్పుడు వైటే పెట్టుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పారు. సో డ్రాస్ కి అన్నిటికీ వైట్ లామినేట్ అవి తీసుకున్నాం. సో అంతా పర్ఫెక్ట్ గా వచ్చింది సార్. తర్వాత ఈ గ్లాస్ డోర్ కూడా డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు సార్, కొంచెం మనకి నచ్చినట్టుగా ప్రీమియం గా కనిపిస్తుంది. ప్లస్ మీకు ఒక సెపరేట్ గది ఉన్నట్టు, పూజ సెపరేట్ గది ఉన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది సార్. నా దృష్టిలో చిన్నగా ఉంటేనే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఇక్కడ పైన కూడా మాకు స్పేస్ ఎక్కువ వచ్చింది కదా సార్. ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం ఫోటో పెడదామని అనుకున్నాము. లక్కీగా గృహప్రవేశ రోజు ఒకళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇంచుమించుగా ఈ సైజ్ ఉంది సార్. మేడం అక్కడ స్పేస్ ఉంది కదా, నామాల కన్నా కూడా ఒక ఫోటో ఫ్రేమ్ శ్రీనివాస్ కళ్యాణం అనుకుంటున్నాం అంటే బాగుంటుంది మ్యామ్ అని చెప్పారు. ఇంకా పెట్టాలి సార్. సార్ ఇది వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ ఏంటంటే మాకు ఫస్ట్ డోర్స్ 6 ఉండేవి సార్. 6 doors ఉన్నప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టుగా డిజైన్ చూస్ చేసుకున్నాము. తర్వాత ఏమైందంటే మాకు స్పేస్ ఇక్కడ ఎక్కువ లేదు సార్. ఓపెన్ చేసినప్పుడు బెడ్ పెడితే మాకు లేదనమాట, దీంట్లో యాక్సెస్ లేదు సరిగా. సో అందుకని నాగరాజ్ సార్ ఏమన్నారంటే ఇంకొకటి యాడ్ చేద్దామని చెప్పి చేశారు. అప్పుడు ఆడ్ అయిపోయాయి. ఆ డోర్స్ వచ్చేసరికి మాకు డిజైన్ చేంజ్ అయిపోయింది. సో అప్పుడు ఎలాంటి డిజైన్ తీసుకోవాలి ఏంటి అంటే, ఇంకా మేడం ఒకసారి వెళ్ళాం సెకండ్ టైం. వెళ్ళినప్పుడు మ్యామ్ ఇలాంటి డిజైన్ అయితే మీకు ఎన్ని వచ్చినా సరే సేమ్, ఇంకా దీనికి ఆడు ఈవెన్ అక్కర్లేదని చెప్పారు. కరెక్టే కదా, ఈ పాయింట్ బాగుంది అని చెప్పేసి ఇంకా మేము ఈ డిజైన్ లో వెళ్ళాం. అంటే మేడం ఎలా ఇచ్చారంటే, ఒకటి ఇలా ఓవెల్ షేప్, ఇంకొకటి షార్ప్ లైన్స్ వచ్చేలాగా కిడ్స్ బెడ్రూమ్, అలా ఆపోజిట్ గా తీసుకుందాం అన్నారు. సో ఇక్కడ మేము ఇలా రౌండ్ షేప్స్ ఇలా వచ్చేలాగా ఓవెల్ లాగా తీసుకున్నాము. కలర్ కూడా మేడమే సెలెక్ట్ చేశారు సార్. యాక్చువల్లీ ఇది కలర్ స్టార్టింగ్ లో నేను పింక్ అంటే ఎలా ఉంటది ఏంటో అనుకున్నాం. అంటే జనరల్ గా అందరికి ఇంత నాలెడ్జ్ ఉండదు సార్. కలర్స్ గ్రేడ్స్ మీరు దగ్గర నుండి చేస్తారు కాబట్టి షేడ్స్, అందులో ఉన్న కలర్ కోడ్స్ అన్ని చూస్తారు. మేము కొంచెం తక్కువ చూస్తాం. మేడం అన్నారు ఇది చాలా బాగుంటుంది మ్యామ్, దీనికి ఈ క్రీమ్ సార్, యాక్చువల్గా ఇది క్రీమ్ వైట్ అన్నమాట. ఈ రెండు చాలా బాగుంటాయి మ్యామ్, మీరు చూడండి చాలా బాగా లుక్ వస్తుంది అని చెప్పేసి, ఓకే మ్యామ్ మీ మీద నమ్మకం ఉంది ప్రొసీడ్ అని చెప్పేసాం. పెట్టాక చాలా నచ్చింది సార్ మాకు. అంటే ఫోటోలు చూసినప్పుడు కన్నా ఇలా నచ్చింది మాకు. ఏంటి ఇది ఏదో ఓల్డ్ మోడల్ లాగా ఉంది అని అనిపించింది స్టార్టింగ్ లో, బట్ తర్వాత మాకు నచ్చింది సార్. హ్యాపీ. చాలా మంది పింక్ కలర్ గురించి మాట్లాడారు, అంటే వాళ్ళ దృష్టిలో పింక్ అన్నమాట. చాలా బాగుంది, కలర్ బాగుంది, ఆ డిజైన్ బాగుంది అని చెప్పారు. సో ఫుల్లీ హ్యాపీ. చాలా అవును సార్. మళ్ళీ సాయంత్రం లైట్ ఆపిన తర్వాత కూడా ఇంకా బాగా డార్క్ అవుతుంది. ఇప్పుడు ఈ లైట్ వాటర్ కొంచెం ఇది కొంచెం లైట్ కనిపిస్తుంది కదా, నైట్ పూట్ ఏంటంటే కొంచెం డార్క్ అంటే డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ మనకి లామినేట్ చూస్ చేసేటప్పుడు కూడా మనకి డిఫరెన్స్ చూపించారు. లైట్ వేస్తే ఒకలా ఉంటుంది, లైట్ ఆఫ్ చేస్తే ఒకలా ఉంటుంది చెప్పేసి క్లారిటీ మేడం ఇచ్చారు సార్ మాకు. అసలు లైట్ అంటే మీరు ఇలా చూడండి మ్యామ్ మీకు తెలుస్తుంది అని చెప్పి, అంటే అప్పటి వరకు ఆ ఇమాజినేషన్ మాకు కూడా అర్థం అవ్వలేదు సార్. అంటే ఇంత డీటెయిల్ గా చెప్పేసరికి ఇంకా మేము మేడం కి ఇచ్చేసాం ఫుల్ హ్యాండ్. ఓకే మ్యామ్ మీరు చేయండి చూద్దాం అంతే. చాలా బాగుంది సార్. మేము ఇంకా కలర్స్ అడిగాం సార్ మేడం ని. ఇంటికి
ఇంటికి పెయింట్స్ ఎలా వేయించమంటారు మ్యామ్? అంటే బెడ్రూమ్ లో ఏదైనా కలర్స్ సజెస్ట్ చేస్తారా ఏమైనా అంటే, వద్దు మ్యామ్ మీరు ఒకటే సింగిల్ కలర్ వెళ్ళండి, ఇలా కలర్ లైట్ లో వెళ్ళండి అని చెప్పారు సార్. అది కూడా మాకు చాలా బాగుంది సార్ యాక్చువల్ గా. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఎలా డిజైన్ చేసాం, ఎలా ఎగ్జిక్యూట్ అయింది, అండ్ ఎలా ఈ రోజు మేడం మాటల్లో విన్నారు మీరు ఎలా హ్యాండ్ ఓవర్ చేసాం అనేది కూడా. సో మేము కూడా ఎప్పుడు ఒకటే నమ్ముతాం, కలర్ కాంబినేషన్ వల్లనే ఇల్లు ప్లెజెంట్ గా కనిపిస్తుంది. ఇల్లు ఎంత బ్రైట్ గా మనకి ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఎంత స్పేషియస్ ఉండడం ఇంపార్టెంట్. సో దాని వల్ల ఈ కలర్ కాంబినేషన్స్ అది దానికి మనకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో హై గ్లాస్ లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం రిఫ్లెక్షన్ వల్ల ఇల్లు కొంచెం పెద్దగా కనిపించడం జరుగుతుంది అనమాట. సో దానికి తగ్గ డిజైన్సే మన డిజైనర్ నిత్య సజెస్ట్ చేయడం జరిగింది. దానివల్లనే మనకి ఇంత అందమైన బ్యూటిఫుల్ అవుట్పుట్ రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఆ తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK ఏ విధంగా వచ్చింది అనేది కూడా చూద్దాము. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి మన వెంకట రామకృష్ణ గారి మాటల్లో విందాం. యాక్చువల్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మేము ఒకటే మేడం ని అప్పుడు డిజైన్ స్టేజ్ మీద రిక్వెస్ట్ చేస్తాం, మేడం ఇది ఇందులో చిల్డ్రన్స్ మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తారు వాళ్ళ స్టడీ అంతా, వాళ్ళకి ప్లీజెంట్ ఉండే మెయిన్ లామినేట్ కలర్స్ అడిగాం సార్. లామినేట్ కలర్స్ ప్లస్ అంటే ఈ డిజైన్స్ వచ్చేసరికి వాళ్ళు అడిగాం. అయితే మేడం మనకి ఒక 6 ప్రపోజ్ చేశారు, అందులో ది బెస్ట్ 2 సెలెక్ట్ చేసి వెళ్ళాం సార్. ఇందులో వచ్చేసరికి ఏదైతే ఈ షేడ్ ఉందో ఈ షేడ్ చాలా మంచి లుక్ వచ్చింది సార్. ఓవరాల్ గా ఈ క్రీమ్ వైట్ ప్లస్ ఈ కలర్ కాంబినేషన్ బ్లూ చాలా కొంచెం దూరం నుంచి మీకు ఓవర్ లో చూపిస్తాను కలర్ ఎలా కనిపిస్తుందో మీరు చూడండి. సో డిజిటల్ గా కొంచెం డార్క్ కనిపించినా కూడా లైవ్ గా మన నేకెడ్ ఐస్ తో చూస్తే ఈ కాంబినేషన్ చాలా చాలా అందంగా, అంటే పైన లాఫ్ట్ మొత్తం సింగిల్ కలర్ ఇచ్చుకొని ఇక్కడ ఈ విధంగా మనం డిజైన్ చేయడంతో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా అందంగా ఉంది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒక స్టడీ యూనిట్ కూడా మనము చేయడం జరిగింది. ఇది ఆఫీస్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి అంటే ఇది లాస్ట్ మినిట్ లో యాడ్ అయిందని చెప్పారు. స్టడీ టేబుల్ ఒకటి అనుకున్నా సార్, ఈ టాయిలెట్ ప్రపోజల్ అయితే లేదు. నాగరాజ్ సార్ ఏమన్నారంటే సార్ చిల్డ్రన్స్ కి బుక్స్ స్టోరేజ్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ సరిపోదు, మన టాయిలెట్ పెట్టుకుంటే కొంచెం బెటర్ వస్తుంది అని చెప్పేసి సార్ ప్రపోజ్ చేశారు సార్. ఇంకా అది ఎక్సలెంట్. అది చూడండి ఇదే కాంబినేషన్ ఇచ్చాం, స్టడీ యూనిట్ కూడా 2 కలర్ కాంబినేషన్ ఇచ్చాం, అలాంగ్ విత్ ఒక ప్రొఫైల్ సెటర్, టాయిలెట్ ఒక ప్రొఫైల్ సెటర్ కూడా ఇచ్చాం అనమాట. దీనివల్ల అంటే ఈ రూమ్ చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. దో మనం బెడ్ పెట్టా కూడా మనకి మంచిగా వాకబుల్ స్పేస్ ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ లో కూడా ఈ రూమ్ స్పేషియస్ గా కనిపించేలా కూడా మన డిజైనర్ నిత్య చాలా వరకు ఇక్కడ తోడ్పాటు చేసింది. అండ్ ఇన్నర్ లామినేట్ కూడా మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ లైనరే వాడడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద హ్యాండిల్స్ కూడా ఆర్బీ ఇంటర్ తరపునే సార్వాల్ ప్రో తీసుకోవడం జరిగింది. అండ్ మనము మ్యాట్ బ్లాక్ లో హ్యాండిల్స్ ఇచ్చాము, నాబ్స్ కూడా మ్యాట్ బ్లాక్ లోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో చూసారు కదండి, ఇది మనము సెకండ్ ఫ్లోర్ లో చేసాము. సో ఈ టోటల్ ఈ ఫ్లోర్ లో ఉన్న ప్రతిదీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఎలాంటి డిజైన్స్ చేసామో చూద్దాం. అక్కడ కూడా మీ తరపున వచ్చే డౌట్స్ నా నోట్ లో నుంచి వస్తున్నాయి, అవి కంపల్సరీ మీరు ఎలా అనుకుంటున్నారు అది నేను మన క్లయింట్స్ ని అడుగుదాం, అడిగి కనుక్కుందాం. లెట్స్ గో టు ద ఫస్ట్ ఫ్లోర్. సో ఇది వచ్చేసి G+2 ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇందులో మనము సెకండ్ ఫ్లోర్ లో ఏ విధంగా డిజైన్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం, హ్యాండ్ ఓవర్ చేసాం అనేది ఇప్పటి వరకు మీరు చూసారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో మీరు గమనించవచ్చు కొంచెం 2 సేమ్ ఉన్నట్టే అనిపించవచ్చు. దీని గురించి మీకు వచ్చే క్వశ్చన్ నేనే అడుగుతాను. సో గణేష్ గారు, టీవీ యూనిట్ ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో సేమ్ ఉంది, జనాలకి అయితే అదే క్వశ్చన్ వస్తుంది డౌట్. మీరు చెప్పండి ఎందుకు సేమ్ ఉంది? మా ఇద్దరు బ్రదర్స్ సార్. మీరిద్దరు ఓన్ బ్రదర్స్ సార్? సార్ వాళ్ళు వెంకట రామకృష్ణ గారు అండ్ గణేష్ గారు ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఓన్ బ్రదర్స్ అని చెప్పి సేమ్ డిజైన్ తీసుకున్నారా సార్? ఓన్ బ్రదర్స్. నెక్స్ట్ మా బ్రదర్ కి తెలుసు కొంచెం డిజైనింగ్, అందువల్ల సేమ్ డిజైన్. మీరు మార్చుకోవాలనుకోలేదా సార్? సేమ్ తీసుకోవడానికి, ఎందుకంటే ఇద్దరికి సేమ్ ఉండాలి, ఎటువంటి డిఫరెన్స్ రాకూడదు, ఇద్దరికి ఒకే డిజైన్ ఉంటే బెస్ట్ అని చెప్పి ఇద్దరం ఒకే డిజైన్ తీసుకున్నాం. బెస్ట్ అండర్స్టాండింగ్ ఇది. మేడం టీవీ గురించి మీరు చెప్పండి మేడం. పైన ఆల్రెడీ టీవీ గురించి మనం తెలుసుకున్నాం, మీకు ఎలా అనిపించింది టీవీ యూనిట్? చాలా బాగా నచ్చింది. అంటే మా ఓన్ సిస్టర్ తను కూడా, వాళ్ళు సెకండ్ ఫ్లోర్ మేము ఫస్ట్ ఫ్లోర్. తన సెలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇంటి విషయానికి వచ్చేసరికి తను ఎలా సెలెక్ట్ చేస్తే బాగుంటుందో తనకే తెలుసు, తనకే చెప్పాము, వాళ్ళే చూసుకున్నారు మొత్తం. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం, మాదేం లేదు. సో చూసారు కానీ మీరు కూడా బెస్ట్ అండర్స్టాండింగ్ తో పైన కింద ఏదైతే ఉందో టీవీ యూనిట్ కానీ, ప్రొఫైల్ లైటింగ్ కానీ, ఆర్చ్ పార్టీషన్. యాక్చువల్లీ మనం పైన ఆర్చ్ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు ఆర్చ్ గురించి మాట్లాడుకుందాం. 2 సేమ్ డిజైన్సే, ఆర్చ్ ఎలా వచ్చింది అనేది కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ లివింగ్ ఏరియాలో మాత్రం సేమ్ ఎక్స్ప్లోజర్ అనేది మనం చేయడం జరిగింది. సార్ మీరు వ్యానిటీ గురించి అండ్ ఈ పార్టీషన్ గురించి చెప్పండి. పార్టీషన్ కోసం వచ్చి మాట్లాడితే
అంటే యాక్చువల్ మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా కన్సర్న్స్ ఏంటంటే లివింగ్ రూమ్ ని చూస్తే కిచెన్ కనిపించకూడదు. ఓకే, రెండోది మనం ఇంటి బెడ్రూమ్ లోకి వెళ్తే అక్కడ అబ్స్టాకల్స్ ఏమి ఉండకూడదు అనేసరికి అప్పుడు నాగరాజ్ సార్ అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ పెడదామా రైట్ సైడ్ ఎక్కువ పెడదాం అంటే ఒక 2 క్వశ్చన్స్ మాకు వచ్చినాయి. అంటే ఎట్లా పెడితే ఏది బాగుంటుంది, ఎందుకంటే అటు సైడ్ మనకి కామన్ వాష్రూమ్ ఉంది మేడం, ఇది ప్లేస్ ఉంది, మాకు మీ సజెషన్ అంటే మాకు చెప్పండి. మేడం ఇచ్చారు, ఆ కలర్ కాంబినేషన్ మొత్తం అన్ని వేసి ఇచ్చారు సార్, స్పాట్ లైట్స్ సార్. ఇంకా మేము దాన్ని మరి తిరిగి మేము పేజ్ కూడా రిఫర్ చేయాల. నేను మా వైఫ్ ఏమనుకున్నాం అంటే చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది, చాలా డీసెంట్ గా ఉంది, ఇదే ఫిక్స్ అయ్యారు. సో అందుకే ఇంత అందంగా అనిపిస్తుంది. డెకర్స్ కూడా చాలా పెట్టుకోవచ్చు మీరు కనిపిస్తున్న ఈ పార్టీషన్ లో. నెక్స్ట్ వ్యానిటీ గురించి చెప్పండి సార్. అంటే యాక్చువల్లీ ముందు మాకు వ్యానిటీ అనే థాట్ లో మేము అసలు లేవు స్టార్టింగ్ లో చెప్పాలంటే. అయితే మేడం చెప్పారు మనకి అక్కడ వ్యానిటీ పెడదాం సార్, పెట్టి ఒక రౌండ్ 2x2 మిర్రర్ పెడదాం, స్పేస్ తక్కువ ఉన్నా సరే కొంచెం లుక్ ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ట్రాపికల్ టైల్స్ పెడదాం అని చెప్పేసి అన్నారు సార్. ఆ టైల్స్ విషయంలో కూడా మేడం చాలా సపోర్ట్ చేశారు మాకు. ఇంచుమించు మేము ఒక 3-4 డేస్ అంటే ఏ టైప్ ఆఫ్ టైల్స్, ఆ టైల్స్ మనకి సెలెక్ట్ చేసేటప్పుడు ఒక దగ్గర ఆడ్ అయ్యాయి, ఒక దగ్గర లైట్ అయినాయి, మనకి ఎక్కడ ఫైనల్ గా ఒక దగ్గర చూస్తే ఓకే ఇది బాగుంది చెప్పేసి చాలా మంచిగా. యాక్చువల్లీ మీరు గమనించవచ్చు ఈ వ్యానిటీ మనము 2 సైడ్ ఏం చేసామంటే కర్వ్స్ ఇచ్చినాం. కారణం ఏంటంటే ఇది కొంచెం టైట్ ప్యాక్ ఉంది కాబట్టి ఇక్కడ షార్ప్ గా పెడితే కొంచెం తాగడానికి వీలుంటుంది అనే ఉద్దేశంతోనే మనము ఈ విధంగా కర్వ్స్ ఇచ్చాం. దాని ప్రకారమే గ్రానైట్ కూడా కర్వ్ అనేది జరిగింది. దీనివల్ల మనకి అవేర్నెస్ గా ఉంటుంది, కొంచెం తాకినా కూడా హర్టింగ్ ఉండదు. అదే ఉద్దేశంతో మనము ఇక్కడ ఈ విధంగా కర్వ్స్ అనేది వ్యానిటీలో మనం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనము కిచెన్ గురించి తెలుసుకుందాం. కిచెన్ లో ఎలాంటి డిజైన్ చేసాం ఇక్కడ అనేది కూడా ఈ ఫ్లోర్ లో తెలుసుకుందాం. లెట్స్ గో. సో చూస్తున్న కిచెన్ కూడా సేమ్ కలరే, అంటే పైన అలానే ఉంది, కింద అలానే ఉంది. సో తెలుసుకుందాం మేడం అడిగి. మ్యామ్ కిచెన్ కూడా సేమ్ కలర్ ఉంది. సో మొత్తం ఇది కూడా మీ అక్కకి వదిలేసారా మ్యామ్? అంటే మా అక్క మా బావగారి మీదే పెట్టేశాం. మా నమ్మకం మా అక్క మా బావగారి మీద పెట్టాం, వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని తీసుకెళ్లి అరవి ఇంటీరియర్ మీద పెట్టారు సార్. ఫైనల్ గా అయితే అదే చెప్పగలను నేను. బేసిక్ గా కిచెన్ అండ్ క్రాకరీ చాలా పెద్దగా అనిపిస్తుంది. ప్లస్ ప్లేస్ కూడా చాలా బాగుంది. చాలా అంటే మనం చూడండి ఎంతమంది ఉన్నాం చూడండి, దగ్గర 9 మంది ఉన్నాం ఇక్కడ. అయినా కూడా స్పేస్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు లేదు. అంటే ఇంత వైడ్ కూడా మనం చేస్తున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పిస్తా గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది అనమాట. దానివల్ల రూమ్ అనేది చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఆల్సో బెస్ట్ కలర్ఫుల్ లుక్ ఉంది ఇక్కడ. సో మేడం అక్క చెల్లెలు చాలా సంతోషంగా ఉన్నారు, అన్న తమ్ముళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇదంతా ఒక వర్డ్ మీద రన్ అయింది, కేవలం నమ్మకం. అది వాళ్ళని నమ్మారు, మనల్ని నమ్మారు. ఆ నమ్మకం అనేది ఇంత బ్యూటీనెస్, ఎలాంటి మిస్టేక్ లేకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇంత అందంగా రావడానికి మెయిన్ కారణం అదేంది అనమాట. మీకు నేను బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తాను ఏ విధంగా మనం డిజైన్ చేసాం అనేది. సో ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా చేసాం. క్రాకరీ యూనిట్ గురించి మనం పైన మాట్లాడుకోలేదు కాబట్టి కింద తెలుసుకుందాం. క్రాకరీ యూనిట్ గురించి మేడం మాటల్లో ఇందాం. క్రాకరీ యూనిట్ కి వ్యానిటీ మధ్యలో చాలా సపోర్ట్ అయ్యాం సార్. వ్యానిటీ పెడదామా లేదంటే క్రాకరీలోనే వాష్ బేసిన్ పెడదామా, ఎట్లా ఏంటి అనేది ఆ డెసిషన్ కూడా మాకు కొంత నాగరాజ్ సార్ హెల్ప్ చేశారు. సార్ మీరు అక్కడ వ్యానిటీ పెట్టుకుని ఇక్కడ ఓన్లీ క్రాకరీ పెట్టుకుంటే చాలా బెటర్ గా ఉంటుందని చెప్పారు. ఆ క్రాకరీ ఎట్లా ఏంటి, ఆ డైమెన్షన్స్ ఏంటి అనేది నాగరాజ్ సార్ ఏదైతే మనకి ఇప్పుడు అవుట్పుట్ వచ్చిందో ఇదే అవుట్పుట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఈ హైట్ లో టాల్ యూనిట్ పెడతాం, ఈ విడ్త్ లో పెడతాం, పైన వచ్చేసరికి లాఫ్ట్స్ సో డైమెన్షన్ లో పెడతాం సార్. చాలా బాగుంటుంది. మధ్యలో మొత్తం గ్లాస్ పెట్టకుండా, అంటే మేము ఎట్లా అనుకున్నాం అంటే ఇది మొత్తం గ్లాస్ కాకుండా సరే ఇదే లామినేట్స్ పెట్టేద్దాం, ఉదయం షటర్స్ పెడదాం కదా, సార్ మధ్యలో గ్లాస్ పెడదాం అని చెప్పేసి సజెషన్. అది చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. కింద టైల్ నుంచి పైన సీలింగ్ వరకు ఉండడంతో క్రాకరీ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. అంటే పైన లాఫ్ట్ చేసుకోవడం ఏంటి అడ్వాంటేజ్ అంటే క్రాకరీలో ఈ డస్ట్ ఒకటి ప్లస్ లుక్ ఒకటి. డస్ట్ ఎక్కువ పడకుండా ఉండడానికి మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అండ్ లుక్ పరంగా చూడండి టోటల్ యూనిట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇది చాలా అందంగా ఉంది అనమాట. సేమ్ మనము ఇది ఓపెన్ కిచెన్ అండ్ ఓపెన్ డైనింగ్ యూనిట్, డైనింగ్ ఏరియా కాబట్టి మనము కంటిన్యూడ్ బై సేమ్ కిచెన్ కలర్ కంటిన్యూ చేసాం. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు పూజా మందిర్ చూద్దాం. పూజా మందిర్ గురించి తెలుసుకుందాం. సార్ గణేష్ గారు, పూజా మందిర్ కూడా పైన ఉన్నట్టే సేమ్ ఉంది సార్. సో దీని గురించి మీ మాటల్లో. యాక్చువల్లీ పూజా మందిర్ సార్ పూజలు చేస్తాం మా ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మా ఇష్ట దైవం కూడా వెంకటేశ్వర స్వామి. అందువల్ల మేము సార్ కి కూడా రిక్వెస్ట్ చేసి అదే పెట్టించాం. నెక్స్ట్ నాకు పూజా రూమ్ కూడా బాగా నచ్చింది. దాని యొక్క ఇంటీరియర్ వచ్చి బాగా నచ్చింది. అంటే సేమ్ డిజైన్ తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. అది ఆల్రెడీ మీరు మేడం చెప్పినప్పుడు విన్నారు. చాలా ఆనందంగా ఉంది ఇదంతా వినడంతో. సో నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ కి
వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ లో ఎలాంటి డిజైన్స్ మనం తీసుకున్నాం అనేది కూడా మనం చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మాస్టర్ బెడ్రూమ్. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. సో కింద పైన కూడా సేమ్ ఈ విధంగానే మనం చేయడం జరిగింది. సో దాని గురించే మనకి ఇంత మంచి అవుట్పుట్ రావడం జరిగింది. సో మేడం, అంటే పైన చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కలర్ అయితే సేమ్, డిజైన్ మారింది. సో డిజైన్ మీరు ఇలా ఈ డిజైన్ ఎలా చూస్ చేసుకున్నారు? టీవీ యూనిట్, కిచెన్ సేమ్ ఉన్నా పర్లేదు. బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి డిఫరెంట్ గా చేసుకుందామని మేము ఫ్యామిలీలో డిస్కషన్ చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత మేడం మళ్ళీ కొన్ని పంపించారు మాకు. ఇదైతే బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంది, ఇది సెలెక్ట్ చేద్దామని సెలెక్ట్ చేస్తాం. మల్టిపుల్ డిజైన్స్ లో మీరు సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకున్నారు. నైస్ నైస్. సో ఈ కలర్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు. కనిపించడం మాత్రం మీకు డిజిటల్ గా కొంచెం డార్క్ అనిపించిన, బట్ ఫిజికల్ గా చూస్తే మాత్రం కొంచెం లైట్ కాంబినేషన్ లో ఉంది. ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్ పెద్దగానే ఉంటుంది, దీని వల్ల ఇంకా పెద్దగా అనిపిస్తుంది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ ఇచ్చాం అండ్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాం. పైన కూడా ఇచ్చాం, కింద కూడా మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం ఎలాంటి వర్క్ చేసాం అనేది కూడా చూద్దాం. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంది, కానీ కలర్స్ మాత్రం మారింది. ఈ కలర్ కొంచెం ఫ్రెష్ గా కనిపిస్తుంది కంపేర్ టు ఆల్ కలర్స్. కొంచెం ఫ్రెష్ కలర్ కనిపిస్తుంది. సో ఈ కలర్, ఈ కాంబినేషన్ గురించి మన గణేష్ గారు చెప్తారు. యాక్చువల్లీ కలర్ మా వైఫ్ చెప్పినట్టు మేము బెడ్రూమ్స్ కి చేంజ్ చేసుకోవాలనుకున్నాం. అలానే చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా మేము ఇది చేంజ్ చేసాం. సార్ ఓవరాల్ గా అయితే మీకు ఈ డిజైన్ నచ్చిందా సార్? డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. అదే మేడం సజెస్ట్ చేశారంట, ఇది మనకి చాలా బాగా నచ్చింది. సో ఇందులోనే చిల్డ్రన్ బెడ్రూమ్ లోనే మనము సేమ్ మనకి ఒక స్టడీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం. లాస్ట్ మినిట్ చేంజ్ అనమాట ఇది, కానీ యాక్సెప్ట్ చేశారు మన క్లయింట్స్. అలాంగ్ విత్ ఒక టాయిలెట్ టికెట్ చేసి చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ RB Interior executed and hand over this project. చూసారు కదండి, ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం అనేది ఇప్పటి వరకు మన క్లయింట్ వెంకటరామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అండ్ గణేష్ గారు అండ్ ఫ్యామిలీ గారి మాటల్లో విన్నాం. సో ఇప్పుడు మన లిటిల్ ఫాలోవర్ ఎవరైనా ఉన్నారంటే ఈ ఇంట్లో అది మన ఆర్యన్ అన్నమాట. రెగ్యులర్ గా మన వీడియోస్ ని ఫాలో అవుతూ మన గురించి ప్రతిరోజు డిస్కస్ చేసి మన లిటిల్ ఫాలోవర్ గురించి మనం మాట్లాడదాం. సో ఆర్యన్, సో మా గురించి చెప్పు. రోజు మా వీడియోస్ చూస్తావా? ఎలా చూస్తావు? ఫోన్ లో చూస్తావా? టీవీలో చూస్తావా? నచ్చుతాయా మా వీడియోస్ నీకు? సో నువ్వు ఏమేమి చూస్తావు మా వీడియోస్ లో? అన్ని చూస్తావా? ఒక వీడియో గురించి చెప్పు. ఒక వీడియో గురించి చెప్పు. నీకు ఏ వీడియో అంటే ఇష్టం? సో నీకు నేను తెలుసా? నువ్వు నన్ను గుర్తుపడతావా? నా పేరేంటి? నా పేరు తెలీదా? వావ్, సూపర్. మా కంపెనీ పేరు తెలుసా? ఏం పేరు? సూపర్ సూపర్. సో మీకు మీ ఇల్లు నచ్చిందా? బాగుందా? సో రేపు టీవీలో మీ ఇంటి గురించి ఇప్పుడు ఇదంతా మాట్లాడాం కదా, ఇదంతా వస్తుంది, చూస్తావా? చూసి లైక్ కొడతావా? మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తావా? కామెంట్ చేస్తావా? సబ్స్క్రైబ్ కూడా చేస్తావా? మీ ఫ్రెండ్స్ తో చేపిస్తావా? వావ్. సో థ్యాంక్ యూ ఆర్యన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎంత నచ్చిందమ్మా నీకు ఈ ప్రాజెక్ట్? అంత నచ్చిందా? ఓ సూపర్ సూపర్. సో లిటిల్ ఆర్యన్ ఎంత బాగా మాట్లాడారో చాలా సంతోషంగా అనిపించింది నాకు. సో మనం తెలుసుకుందాం ఫైనల్ గా. మేడం, RB ఇంటీరియర్ కి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, ఏదైనా రేటింగ్ ఇవ్వాలన్నా మీ మాటల్లో కొంచెం. సజెషన్ అంటే ఏం లేదు సార్, మీరు అంటే ఇప్పుడు ఎలా ఉందో ఇంకా అలాగే ఉంటే చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అంటే ఏ బిజినెస్ అయినా ఇంకా అది వర్క్ అయినా జాబ్ అయినా బిజినెస్ అయినా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అన్ని కూడా ఖచ్చితంగా అన్ని వర్కౌట్ అవుతున్నాయి. అలాగే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెంతో మంది మీ సర్వీసెస్ ని తీసుకోవాలి, మీతో వాళ్ళు కూడా మాలాగా ట్రావెల్ చేసి హ్యాపీనెస్ ని, వాళ్ళు కూడా సేమ్ హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలని మేము అనుకుంటాం సార్. అంతే సార్. మీరు కూడా చెప్పండి సార్, మీ వాల్యుబుల్ సజెషన్స్, ఎనీథింగ్ నేర్చుకోవడానికైనా. యాక్చువల్లీ ఇప్పుడు మా వైఫ్ చెప్పేటట్టు అది ఏదైతే బిజినెస్ పెరుగుతుంది కొద్ది కొంత డైల్యూషన్ అయితే ఉంటుంది క్వాలిటీలో, బట్ అది డైల్యూషన్ అవ్వకుండా మీరు వస్తే ఇంకా అది బెటర్ పెర్ఫార్మెన్స్ ఇంకా మీరు ఇవ్వగలుగుతుంటే, సేమ్ మీకు మాకు ఉండేటువంటి రిలేషన్ ఎట్లా ఉందో క్లయింట్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్, అట్లానే మనకి చాలా మంచిగా ఫర్దర్ కూడా రిమూవ్ అవ్వగలరు సార్. నేర్చుకోవడానికి, లేకపోతే ఓవరాల్ గా మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్ పరంగా, అండ్ రేటింగ్ ఏమైనా ఇవ్వాలనుకుంటారా? రేటింగ్ అంటే 5 out of 5 ఇస్తాం. మాలాంటి అంటే మాకు ఇంత మంచిగా ఇంటీరియర్ చేసి ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా మాలాగే చాలా మంది న్యూ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని, వాళ్ళకి కూడా మీరే ఇంటీరియర్ చేయాలని కోరుకుంటున్నాం. ఫైనల్లీ అవుట్పుట్ అయితే మనది G+2 2 BHK ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. మనకు అవుట్పుట్ వచ్చి చాలా బాగా నాకు నచ్చింది. సేమ్ అదే క్వాలిటీ ఆఫ్ వర్క్ మెయింటైన్ చేస్తారని. సో ఇదండి మన క్లయింట్ రియాక్షన్స్.
సో వాళ్ళు చెప్పిన వాల్యుబుల్ సజెషన్స్ ని ఆర్బీ ఇంటీరియర్ కంపల్సరీ తీసుకొని ఏదన్నా తప్పులున్నా దాన్ని సరిదిద్దుకొని అండ్ ఆల్సో ఫ్యూచర్ అప్గ్రేషన్ లో కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేర్చుకుంటూ ప్రతిదీ మీకు 100% మంచి ఇవ్వడానికి ఆర్బీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంది. సో ఇదేనండి, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఆర్బీ ఇంటర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకున్నా కూడా ఇప్పుడే మీరు బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేస్తే ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇమీడియట్ గా మనము ఇలాంటి వీడియోస్ చూడొచ్చు అనమాట. సో ఇంత పెద్ద వీడియోస్ చేయడానికి ఎంతో సపోర్ట్ కావాలండి. మీరు లైక్ లో అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ లో ఆ సపోర్ట్ చూపిస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఎనర్జీ వస్తుంది అండ్ మన టీం కూడా వస్తుంది. బేసిక్ గా ఈ రోజు షూట్ కి క్లయింట్స్ ఇచ్చిన టైమ్ అండ్ సపోర్ట్ వల్లనే మేము ఇంత లాంగ్ వీడియోస్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీరు ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. మనం ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాము. ప్రాజెక్ట్ ఓకే చేసుకున్న వాళ్ళకి మనం 3D కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మన పేపర్ వర్క్ గురించి చెప్పవసరం లేదు, మీరు ఇక్కడ క్లిక్ చేస్తాను చూడొచ్చు. ఆర్బీ ఇంటీరియర్ అంటేనే ట్రస్ట్ అంటేనే ఆర్బీ ఇంటీరియర్. సో ఇంకొక వీడియోలో కలుద్దాం. నా పేరు రవితేజారాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ హెడ్ అయిన నిత్య హాసిని అండ్ ఆల్సో మన ఎడిటర్ హెడ్ అయిన యాకన్న అండ్ నా అసిస్టెంట్ అయిన భార్గవ్ తో ఈ రోజు అమీన్పూర్ లో ఈ షూట్ ని నేను పూర్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.